రవాణా శాఖకు పన్నులు కట్టరు కానీ తెలంగాణ రోడ్లపై దర్జాగా తిరుగుతారు. ఇది పొరుగు రాష్ట్రాల నుంచి వాహనాలను తీసుకొస్తున్న కొందరి తీరు. లక్షలు పోసి ఖరీదైన కార్లు కొంటారు కానీ ఇన్సూరెన్స్ కోసం వేలు ఖర్చు చేయడానికి వెనకాడతారు. ఇలాంటి వాహనదారుల తీరు రవాణా శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అనుమతులు లేని ఇతర రాష్ట్రాల వాహనాలపై కొరడా జులిపించడానికి ముహూర్తం ఖరారు చేశారు. హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇష్టానుసారంగా వస్తున్న వాహనాలు ట్యాక్సులను ఎగ్గొట్టి యథేచ్ఛగా తిరుగుతున్నాయి. దీంతో రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నెల నుంచి వచ్చే నెల 31 వరకు 2 నెలల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామంటున్నారు రవాణా శాఖ అధికారులు. ఒక రాష్ట్రానికి చెందిన వాహనాలు మరో రాష్ట్రంలో తిరిగే విషయంలో పరిమితులు ఉన్నాయి. టూరిస్టులు చికిత్స కోసం అత్యవసరంగా వచ్చే వాళ్లు నెల రోజుల పాటు తిరిగేందుకు వీలుంది. కానీ అంతకు మించి ఉంటే మాత్రం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, హర్యానా, ఒరిస్సాతో పాటు మరికొన్ని రాష్ట్రాల వాహనాలు నెలల తరబడి తిరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకకు చెందిన క్యాబ్స్ ఎక్కువగా తిరుగుతున్నట్లు గుర్తించారు రవాణా శాఖ అధికారులు. ఓలా, ఊబర్ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను ట్యాక్స్ చెల్లించాకే తెలంగాణ రోడ్లపై తిప్పాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి. కానీ చాలా వరకు 2 వీలర్లకు ఇన్సూరెన్స్ ఉండడం లేదు. కొందరు ఇన్సూరెన్స్ను సకాలంలో రెన్యువల్ చేయించడం లేదు. ఈ కోవలో ఫ్యాన్సీ, ఖరీదైన కార్లు కూడా ఉంటున్నాయని చెబుతున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇతర రాష్ట్రాలకు చెందిన 500 నుంచి 700 కార్లు ఉన్నట్లు అంచనా. అలాగే 1100 2 వీలర్లు, మరో 30 వరకు గూడ్స్ వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక 500 కార్లు అయితే డెఫినెట్ తిరుగుతున్నాయేమో. 500 అంటే కనీసం ఒక 2-3 లక్షలు యావరేజ్ చేసుకున్నా కానీ ₹1 కోటి అయితే డెఫినెట్గా రెవెన్యూ రావాల్సిందే. అంటే చాలామంది ఏం చెప్తారంటే మేము వెళ్ళిపోతున్నాము, మేము టెంపరీగా వచ్చాము ఏదో పర్పస్ కోసం అంటారు. బట్ ఇక్కడ కొన్ని అక్కడ స్టేట్లో తక్కువ కాస్ట్కు తక్కువ లైఫ్ ట్యాక్స్ కట్టి ఇక్కడ తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళంతా కూడా దే ఆర్ సపోజ్ టు పే లైఫ్ ట్యాక్స్. కాకపోతే ఏంటంటే కొంతమంది రెగ్యులర్గా వాడరు. ఎప్పుడో ఒకసారి వాడతాం కదా, మేము అంత ట్యాక్స్ కట్టాలంటాం. అది ఏం చేస్తాం, దట్ ఇస్ ఎ రూల్ ఆఫ్ ది లా. ఇతర రాష్ట్రాల వాహనాలను తెలంగాణలో తాత్కాలికంగా తిప్పాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. వేరే రాష్ట్రంలో కొని ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే మాత్రం 30 రోజుల్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ తప్పనిసరి అంటున్నారు. దానికి లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు అధికారులు. రూల్ ప్రకారం ఏంటంటే విదిన్ 30 డేస్ అయితే ట్రాన్స్ఫర్ ఫోన్ వచ్చి చేయించుకోవాలి. 1 మంత్ లోపల ట్రాన్స్ఫర్ ఫోన్ వచ్చి చేయించుకోవాలి. కొంటే అక్కడి నుంచి సెకండ్ హ్యాండ్ బండి కొంటే సేమ్ పర్సన్ అయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాలి 30 డేస్ లోపల. చేసుకున్నప్పుడు కంపల్సరీ లైఫ్ ట్యాక్స్ కట్టాలి. కట్టకపోతే మనకు రెవెన్యూ లాస్ అవుతుంది. ఎందుకంటే టాక్సేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు. 2 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తెలంగాణలో తిప్పుతున్న 986 వాహనాలను పట్టుకున్నారు. 291 కోట్ల రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. అలాగే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 960 వాహనాలను సీజ్ చేశారు. పెనాల్టీ రూపంలో 300 కోట్ల ఆదాయం వచ్చింది.